ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు వాక్యాన్ని చదువుకుందాం. 119వ కీర్తన 4, 5, 6 వచనాల మటుకు ధ్యానం చేద్దాం. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొనుచున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, మీకే వందనాలు నాయన. మీ కృపను బట్టి ఈ వాక్కును మాకు అనుగ్రహిస్తున్నాం. ప్రతిరోజు నీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది, అనేక విషయాలు మాకు తెలియజేస్తుంది, నీ మార్గంలోను మాకు తెలియజేస్తుంది. ఎట్టి భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈరోజు కూడా నీ మాటను మేము వినాలని ఆశపడుతుండగా మీరే మాట్లాడమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, 4వ వచనంలో అంటున్నాడు, నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. దేవుని ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనాలి. అసలు దేవుని ఆజ్ఞలు అంటే ప్రతి వారికి తెలియాలి. దేవుడు ఏ ఆజ్ఞలు ఇచ్చాడో చాలా మందికి తెలియదు. లేవి కాండంలో ఆజ్ఞలు ఉన్నాయి, అలాగే నిర్గమకాండంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. కనీసం చాలా మందికి క్రైస్తవులైన బిడ్డలకు 10 ఆజ్ఞలు ఏంటో కూడా పూర్తిగా రావు. సండే స్కూల్ పిల్లలు అయితే చక్కగా చెప్తారు, కానీ పెద్దవాళ్ళు, విశ్వాసులు, కొంతమంది సేవకులకు కూడా ఈ 10 ఆజ్ఞలు ఏంటో తెలియదు. అయితే దేవుని యొక్క ఆజ్ఞలట జాగ్రత్తగా గైకొనాలి. అంటే దేవుడు మనకి ఏం ఆజ్ఞలు ఇచ్చాలో, దేవుడు మనకి ఏ ఆజ్ఞలు ఇచ్చడం ముందు మనకు తెలియాలి. అప్పుడే మనం వాటిని జాగ్రత్తగా గైకొనగలుగుతాం. అసలు ఆ విషయమే తెలియకపోతే మనం ఏం చేయగలుగుతాం? కాబట్టి ఆజ్ఞలు అనేవి బాగా చదువుకోవాలి. ఆ నిర్గమకాండంలో ఉన్న ఆజ్ఞలన్నిటినీ ప్రతి వారు కూడా నేర్చుకోవాలి. ఆజ్ఞలను మనం ఎంతవరకు పాటిస్తాం చూసుకోవాలి. కాబట్టి దేవుని ఆజ్ఞల్ని సరిగ్గా గైకొనాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆజ్ఞ అంటే వార్నింగ్. కాబట్టి దేవుని యొక్క వార్నింగ్ ని మనం అలక్ష్యం చేయకూడదు. కాబట్టి ప్రియమైన వారలారా, శ్రద్ధ వహించి ఈరోజు మీరు నిర్గమకాండంలో ఉన్న 20వ అధ్యాయంలో ఉన్న ఆజ్ఞలు చదవండి, 10 ఆజ్ఞలు చదవండి. అందులో ఎంతవరకు ఏ ఆజ్ఞను పాటించగలుగుతున్నారో మీకు మీరు మార్కులు వేసుకోండి. ఏంటి, సబ్జెక్ట్లో 35 మార్కులు వస్తే పాస్ అంటారు కదా, అలా కనీసం మీకు 35 మార్కులు వస్తున్నాయా ప్రతి ఒక్క ఆజ్ఞలో అని చూసుకోండి. కనీస పాస్ మార్కులతో పాస్ అయినా చాలు అనుకుంటాం, చూసారా? అలాగైనా పాస్ అవటానికి, ఆజ్ఞలు పాటించడం విషయంలో పాస్ అవటానికి మీరు ప్రయత్నం చేయండి. ఈ ఆజ్ఞలే మనకు ఆశీర్వాదకరమైనవి. దేవునికి స్తోత్రం. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలను, నీ కట్టడలను గైకొనేటట్లుగా నా ప్రవర్తన స్థిరపడాలంటున్నాడు. ముందు మన ప్రవర్తన స్థిరపడితే దేవుని యొక్క మాటలను పాటించే శక్తి మనం ప్రార్థన చేయగలం. దేవుని మాటలను అర్థం చేసుకుని దేవుని వాక్య ప్రకారంగా జీవించాలంటే ముందు మన ప్రవర్తన అనేది మార్పు రావాలి, మన మనసు మారాలి. అందుకనే మారు మనసు పొంది రక్షణ పొందండి. చాలా మంది రక్షణ పొందేస్తారు ముందుగా. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఇంట్లో వాళ్ళు తొందర పెడుతున్నారని. కొంతమంది రక్షణ అనుభవమే తెలియదు. పెళ్లిళ్ళకి బాప్తిస్మాలు తీసుకుంటారు. కొంతమంది పెళ్లి జరగాలి కాబట్టి బాప్తిస్మం ఉంటేనే పెళ్లి, పరిశుద్ధ వివాహం చేస్తారు కాబట్టి బాప్తిస్మాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి జాగ్రత్త. పెళ్లి బాప్తిస్మమే కాదు. దేవుడు అంటాడు, మనసు మారి మారు మనసు పొంది నువ్వు దేవుని యొక్క వాక్యమును పాటించడానికి అర్హుడవో కాదో నువ్వు చూసుకొని అప్పుడు రక్షణ పొందాలి. నీ ప్రవర్తన మార్చుకోకుండా నువ్వు ఆజ్ఞలను పాటించలేవు.
దేవుని ధన్యతలను పొందుకోలేం మనం. ఇక్కడ అంటున్నాడు, నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానం కలగనేరదు. చూసారండి, దేవుని యొక్క ఆజ్ఞలను లక్ష్యం చేసినప్పుడు, వాటిని పట్టించుకున్నప్పుడు, వాటిలో మనం నడుస్తున్నప్పుడు ఏ అవమానం మనకు రాదట. దేవునికి స్తోత్రం. నిజమండి, దేవుని మాట పాటించిన వాడు ఏమాత్రం చెడిపోడు. అతడికి అవమానం రాదు. అతడి భక్తిపరుడని పేరు వస్తాం, మంచివాడని పేరు వస్తాడు, దేవునికి అనుసారంగా నడుస్తున్నవాడని పేరు వస్తుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని ఆజ్ఞలు మనకి కష్టంగా అనిపించవచ్చు, కానీ వాటిని పాటిస్తున్నప్పుడు ఈజీగా తన మార్గాన్ని దేవుడు ఏం చేస్తాడంటే సరళం చేస్తాడు. ఏదైనా ఒక పని ఫస్ట్ కష్టంగానే ఉంటుంది. ఏం నేర్చుకోవాలన్నా, చదువైనా, ఏదైనా విద్య అయినా, ఏదైనా ఏ సాధకమైన కష్టంగానే ఉంటుంది. కానీ అది అలవాటైపోయిన తర్వాత కళ్ళు మూసుకొని మనం ఆ పని చేయగలుగుతాం. ప్రియమైన వాళ్ళారా, దేవుని మార్గం కూడా అలాంటిదే. నువ్వు ముందు నీ ప్రవర్తన మార్చుకొని దేవునికి లోబడు. ప్రభువా, నీ ఆజ్ఞను పాటించే శక్తి నాకు దయచేయి అని అడుగు. దేవుడే తన మార్గంలో ఆయన చేయి పట్టుకొని నిన్ను నడిపిస్తాడు. అట్టి ఆశీర్వాదం మనం అందరం పొందుదాం. ఏ అవమానం మనకు రానివ్వడు. అటువంటి గొప్ప దేవుడు మన యేసయ్య. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, గొప్ప తండ్రి, నీ వాక్యం ద్వారా ఎన్నో విషయాలు మాకు తెలియజేస్తున్నారా. ఈ వాక్యాన్ని అనుసరించి జీవించే భాగ్యం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు రక్షణ పుట్టినరోజు జరుపుకుంటున్న ఎనోష్, టి సత్య, అనూష, హామ్ దినేష, గంధారపు రాజు, దండుప్రోలు రాము, మాధవి, వీరందరినీ కూడా దేవుడు దీవించి వారి రక్షణలో జీవితాంతం కొనసాగి ఇంకా ఆత్మీయమైన అంతస్తులు ఎక్కుదురుగాక. అన్ని విధాల దేవుని యొక్క దీవెనలు వారు పొందుదురుగాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న జనార్దన్ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మరొక సంవత్సరం దయా కిరీటం దేవుడు ఇచ్చాడు. ఇంకా నూతన బలంతో దేవుడు వాడుకున్నాను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కెనడాకు వెళ్ళినా ఓహో ఓహో, అమెరికాకు వెళ్ళినా ఓహో ఓహో, కెనడాకు వెళ్ళినా అమెరికాకు వెళ్ళినా, ఢిల్లీ, మద్రాస్, బొంబాయి, కలకత్తా, ఏ దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఉంటాడు నా దేవుడు, 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 నా దేవుడు. అతడే 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 యేసుక్రీస్తు, అతడే 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 యేసుక్రీస్తు, అతడే 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 యేసుక్రీస్తు, అతడే 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 యేసుక్రీస్తు.